వాటైతే తీస్తున్నాడు ఫ్రెండ్స్. చూద్దాము పడ్డాయో లేవో. చూడండి ఫ్రెండ్స్, యోధులు ఎక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడే ఉన్నారు యోధులు. ఏంటి ఫ్రెండ్స్ ఈ మొత్తం ఏంటి చెప్పండి. చూశారు కదా ఫ్రెండ్స్, బరువు మస్తు బరువు ఉంది ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం చేపల వేటకైతే వచ్చాం. ఓకేనా, ఇప్పుడు చేపల వేటకి వచ్చాం కదా, ఏమేమి చేపలు పడితే చూద్దాం. మన అదృష్టం ఎలా ఉందనేది ఈరోజు చూద్దాము. పని అయితే అయిపోయింది. మధ్యాహ్నం నుంచి చేపలకైతే వచ్చేసాము, అన్నం తినేసేసి. ఓకేనా, చేపలు అయితే మేము పడితే చూద్దాం. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకేనా, మీ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేశారండి కామెంట్స్లో. మేము కాల్ చేసి మాట్లాడతాం మీకు ఏ డౌట్ ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మొబైల్ ఇంటికాడ ఉంటుంది. ఓకేనా, అందుకని నేను మీరు ఏ టైం చేస్తారో తెలియదు కదా, అందుకని చెప్పి నేను ఇవ్వట్లేదు నెంబరు. మీ నెంబర్ ఇవ్వండి, నేను పని నుంచి రాగానే వచ్చి చేస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, వల అయితే వేద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ సెంటర్లో ఫస్ట్ వాటి వేస్తాను, సెలవులు రావాలని కోరుకోండి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు తగలతో చూద్దాం. ఓకే, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నా కోసం. ఓకేనా, మన ఛానల్ని చూస్తూ ఇసురు వాళ్ళ నేర్చుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, మన ఛానల్లో నేను చూపించాను కదా ఇసురు వాళ్ళు కట్టడం, ఆ విధంగా మీకు నచ్చి కట్టుతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకేనా, వాళ్ళైతే వేసాము, ఇప్పుడైతే చూద్దాము. ఓకేనా, మేము వచ్చే రాగతాలకు ఎత్తుకునేది ఫ్రెండ్స్ గాలి అయితేగా. అంతకుముందు అయితే మరి గమ్ముగుండిద్దో ఎట్నో మనకైతే తెలియదు. డ్యామ్లోకి వస్తాను అని తెలిస్తే మాత్రం గాలి ఎత్తుకునిద్ది. కంబ పట్టిందేంది? వల పట్టిందా? వాళ్ళు కూడా ఆడుతుంది. ఏమొచ్చినాయో చూద్దాము. అయిగా ఫ్రెండ్స్, గరకలు అయితే తగిలాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూసారు ఎలా చేపల వేట అంటే ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఓకే, మళ్ళీ వాళ్ళైతే వేస్తున్నాను చూసి. అయితే గట్టి కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోమాకండి. ఓకేనా, ఇది చెరువు అనుకున్నారు, చెరువు అయితే కాదు, ఇది గుండ్లకమ్మ డ్యాము ప్రాజెక్ట్లో ఉన్నాం మనం. కానీ కొంచెం కాలువలాగా ఉంది. ఓకేనా, నీళ్ళన్నీ పోయి కొంచెం కాలువలాగా మారిపోయింది. గులకమ్మలో ఉందాం మనం. ఓకేనా, అయితే చెరువు అనుకున్నారు, చెరువు అయితే కాదు ఇది. చూద్దాం, వాళ్ళు అయితే వేస్తున్నాను. వాళ్ళు అయితే వేసాను, చూద్దాం. ఓకే, నేను వేసి ఈతాలకి ఎప్పుడో దిగిపోయే ఉంటుంది, ఎందుకంటే పెద్ద లోతు కూడా లేదు. ఒక 7 అడుగుల లోతు 8 అడుగుల లోతు ఉంది ఈడ, అంతే. వాటైతే తీస్తున్నాడు ఫ్రెండ్స్. చూద్దాము పడ్డాయో లేవో. చూడండి ఫ్రెండ్స్, యోధులు ఎక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడే ఉన్నారు యోధులు.
ఏంటి ఫ్రెండ్స్ ఈ మొత్తం ఏంటి చెప్పండి. చూశారు కదా ఫ్రెండ్స్, బరువు మస్తు బరువు ఉంది ఫ్రెండ్స్. మస్తు చేపలు పడ్డాయి ఇవాళ. సగం అయితే తీసేటి ఉన్నాయి, కొంచెం సగం అయితే పెద్దవి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ తీసే వీడియో తీస్తాను చూడండి. చేపలు అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్, చూద్దాము. పడితే మాత్రం ఇంకొని ఉంచుకోవాలి, లేక అల్లాడాలా. చూడండి దగ్గరికి రా. బయట కూడా ఉంది ఇందులో. చూడండి ఫ్రెండ్స్, శుభ అయితే అక్కడ ఒలుచుకోలేకపోతున్నాడు. మనం కూడా వెళ్తాము. మనం అలాలంటే ఇంకా వీడియోలు తీసే వాళ్ళకి ఎవరు అయితే ఉండరు కదా మనకి. చూడండి ఫ్రెండ్స్, లైఫ్లో ఎప్పుడన్నా చూసారా లేదా? ఎన్ని గనం చేపలు పడ్డాయి చూడండి, మస్తు చేపలు పడ్డాయి, కొరకలు మస్తు గనం పడ్డాయి. మనం కూడా తీద్దాం ఫ్రెండ్స్. చేపలు అయితే తీసాం ఫ్రెండ్స్. అడుగో మళ్ళీ వేస్తున్నాడు. ఇప్పుడు వల అయితే వేస్తున్నాను, ఒకసారి చూడండి. కొరకలు అయితే వచ్చాయి, మన ఆత్మ బంధువులు అనమాట. కొరకలు మన ఆత్మ బంధువులు. ఇప్పుడు మేమున్నాం అనంటే, మేమున్నాం ఎవరున్నా లేకపోయినా అనంటే. పెట్టుకో నిలబడు. వేసాను ఫ్రెండ్స్ వల అయితే. ఇప్పుడైతే చూద్దాము. ఓకే అన్న చేసిన ఎమ్మడితేనే తీస్తున్నావు, పడతాయా పడవా అని అంటారు కావాలా, దానికి చెప్పు. అంటే వేసిన అమ్మటనే అంటే వల దిగిపోయింది కదా అన్న, దిగిపోయిన అమ్మటనే వాళ్ళ దారాలు దగ్గరికి, అన్నదారాల దగ్గరికి లాక్కోవాలన్నమాట. ఇట్ట వదిలేసి ఉండకూడదు మనం. అన్నదారాలు దగ్గరికి కొంచెం కొంచెం లాక్కుంటే పడిన అమ్మటనే దగ్గరికి వస్తాయి, చేపలన్నీ ఒక దగ్గరికి వస్తుంటాయి. నాకైతే వల పట్టేసింది కింద. ఈ ప్లేస్ మారుద్దాం ఫ్రెండ్స్. బాగానే గుద్దింది ఫ్రెండ్స్, అది ఉందో పోయిందో కూడా తెలీదు. ఎందుకంటే వల పట్టేసింది మనకి. ఇక్కడ నుంచి అయితే ఏ రిసార్ట్కి వెళ్ళిపోదాము. ఇటు తీసుకొచ్చుకో, ఏం పడేసుద్దాం. అయిగో ఫ్రెండ్స్ మనకి చూసారా ఫ్రెండ్స్, దగ్గర తీసుకో. చూడండి అలా తెల్లగా మెరిసిపోతున్నాయో, మొయ్యి చేప కనుక మెరిసినట్టు మెరుస్తుంది చేప ఎండకి. బాగుంటాయి, పెద్ద కూరలు పడ్డాయి. తీసుకుందాం ఫ్రెండ్స్, మనం అయితే తీసుకుందాం చేపలు అయితే. శుభు అయితే చేపలు అయితే పోగొడతాడు, మనం అయితే తీసుకుందాము. సరే ఉంటా ఫ్రెండ్స్. పోగొడతాను. పోగొడతావు సరే. చేపలు అయితే వేసి తీసాడు ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వచ్చాయి ఒలికి తట్లు ఇవి వచ్చాయి ఫ్రెండ్స్. వేసే తీసేపిలేదు, తీసేసి తీసేపిలేదు ఫ్రెండ్స్. ఇది బాగుంది, అది ఉంచు. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి గొరకలు వచ్చినాయి. తర్వాత ఒలికి తట్లు వచ్చినాయి మనకి, తెల్లంగా మెరిసిపోతున్నాయి. మీకైతే ఎలా వండిద్దో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేపలు చూస్తేనా. ఓకేనా?